హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్. నేను మీ ధనలక్ష్మి. మీరందరూ ఎలా ఉన్నారు? సార్ చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు అండి. సో మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, ఇంకా చూడని వాళ్ళకి చూసిన వాళ్ళకి అందరికీ హ్యాపీ భోగి. ఇంక ఇప్పుడైతే భోగి మంట అయితే వేపిస్తున్నాను అనమాట పిల్లలతో. అది మీతో షేర్ చేస్తాను ఇవాళ మన బ్లాగ్లో. చూస్తూ ఉండండి, మిస్ అవ్వకుండా. ఎవరైనా ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఏంటంటే మా ఊళ్ళో ఎవరింటి దగ్గర వాళ్ళే వేసుకుంటారండి. 1-2 దుక్కులు మాత్రం పెద్ద మంట అనేది వేస్తారు. మాకేంటంటే ఫస్ట్ నుంచి కూడా మా ఇంటి దగ్గర వేసుకుంటాం అలవాటు అన్నమాట. సో అదేవిధంగా ఇక్కడైతే వేయించేస్తున్నాను. ఇంకా ఈ ముగ్గులు అయితే హనీనే పెట్టింది ఓన్గా తను, నా ఇన్వాల్వ్మెంట్ లేకుండా అన్నమాట. ఇంక ఇక్కడైతే ఇద్దరు కూడా వంట అనేది వేసేస్తున్నారు. ఫస్ట్ అయితే మంచిగా స్నానం చేశారు. స్నానం చేసిన తర్వాత ఇలా మంట అనేది వేసుకుంటున్నారు. ఇక్కడ కాసేపు ఇలా స్పెండ్ చేసిన తర్వాత టైం అనేది ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తున్నాను, మిస్ అవ్వకుండా వీడియోని పూర్తిగా చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మంట అయితే చక్కగా వచ్చిందన్నమాట. ఇంకా మార్నింగే కాబట్టి వ్యూ కూడా చాలా బాగుంది. ఇంకా మాకు అన్నయ్య వచ్చేసి గడ్డి తింటున్నాడు అనమాట. ఫోటో తీసుకుందాం అనుకున్నాం కానీ అస్సలు కుదరలేదు, అస్సలు నించోలేదు అన్నమాట సరిగా. మేము ఎక్కువ ఆడుతూ ఉంటామండి వాడితో. ఇంకా మంట అయితే చక్కగా వచ్చింది, చూసారు కదా. ఇంకా ముగ్గు అయితే అదన్నమాట, హనీ వేసిన ముగ్గు. నేను పర్టికులర్గా ముగ్గుని వీడియో అయితే తీయలేదు. ఇంకా దేవుడికి మంట. ఇంకా టిఫిన్కి అయితే ఇవాళ నేను పెసరట్లు అయితే వేస్తున్నాను, భోగి రోజు పెసరట్లు. ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం కూడా పిండిలో అయితే కలిపేసాను అనమాట. ఎందుకంటే పిల్లలు తీసేస్తారు సపరేట్గా అనేసి ఇందులో పిండిలో అయితే కలిపేసి టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే వేస్తాను. ఆనియన్స్ కోసాను, కొళ్ళు మండిపోతున్నాయి అన్నమాట. కంట్లోంచి వాటర్ కూడా వచ్చేస్తున్నాయి. ఆనియన్స్ ఎవరు కనిపెట్టారో కానీ కోసేటప్పుడు రోజు తిట్టుకుంటాను నేను, ఎవరు కనిపెట్టారని. కానీ అది లేకుంటే కూర అనేది టేస్ట్ ఉండదు. ఆ విషయం నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే కోసినప్పుడు కాసేపు నేనైతే అలానే అనుకుంటాను, మీరు కూడా అలానే అనుకుంటారు లేదా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మార్నింగ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఇంకా షూట్ చేద్దాం అనుకున్నాను కానీ వీడియో అనేది కుదరలేదనమాట. ఎందుకంటే ఇంకా బ్లౌజులు కుట్టాల్సినవి ఇంకా అవ్వలేదు నాకు. సో అందుకని ఇంకా నా వర్క్ అనేది నేను చేసుకున్నాను. ఇంకా సాయంత్రం అయితే ఇంకా పకోడీ వేద్దామని అనుకుంటున్నాను అనమాట. ఇంకా భోగి రోజు పకోడీ ఒకటే వేస్తాను, ఇంకేమీ స్పెషల్గా ఏం చేయలేదు. ఇంకా సాయంత్రం అయితే వేస్తాను అనమాట. అంటే 4 ఆ టైంకి, ఆ టైం అయితే ఇంకా టీ తాగుతా తింటారు కాబట్టి ఆ టైం అని అనుకున్నాను అనమాట. పిల్లల్ని కూడా అడిగాను, మార్నింగ్ వేస్తానంటే వద్దులే ఈవినింగ్ వేద్దుగా అని చెప్పారనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇంకా పకోడీ, ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను నేను. దానికోసమని పిండి అనేది కలుపుతున్నాను. ఇంకా మా వీధిలో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మనవరాలకి భోగిపళ్ళు వేస్తున్నారు, రమ్మని చెప్పారనమాట. సో అందుకని ఇంకా రెడీ అయితే వెళ్ళానన్నమాట. ఇంకా లేదంటే ఇంకా అసలు రెడీ అవ్వడానికి కూడా నాకు టైం లేకుండే. ఇంకేం చేస్తానంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అయితే నేను ఇంకా పకోడీ అయితే వేసాను. ఇంకా అక్కడ వీడియో షూట్ చేయలేదు, ఇంకా హడావిడి అయిపోయిందన్నమాట. వెళ్ళి ఫాస్ట్గా వచ్చేయడం జరిగింది. మీకు ఇక్కడైతే పకోడీ అనేది వేస్తున్నాను. ఇంతగా మీరేం స్పెషల్ చేసుకున్నారు భోగి పండుగ రోజున? నేనైతే స్పెషల్ అంటే పకోడీ మాత్రమే వేశాను, చాలా బాగా వచ్చింది. నాకు ఈ పకోడీ వేయడం అమ్మ దగ్గర నుంచి అయితే నేర్చుకున్నాను నేను. అమ్మ ఏ విధంగా వేస్తుందో సేమ్ నేను కూడా అదే విధంగా వేస్తాను. ఇలా ఉంటేనే నాకు నిజంగా నచ్చుతుంది. అంటే బయట అమ్మేటట్టు కాకుండా ఇంట్లో వేసినట్టే ఉంటుంది కదండి. సో అదన్నమాట. ఇంకేంటంటే భోగి రోజునైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా పకోడీ వేసిన తర్వాత మంచిగా తినేసి ఇంకా టీ గట్టి తాగేసిన తర్వాత నైట్ 10 వరకు కూడా నేను మిషన్ మీదే ఉండేదాన్ని. అంత టైం ఏమీ ఉండేది కాదు నాకు. ఇంకా మంచిగా చూపిద్దామని అనుకున్నాను కానీ అస్సలు కుదరలేదన్నమాట. ఇంకేంటంటే ఆ రోజు ప్రతి పండగకి కూడా మేము పిక్స్ అనేది దిగుతాము, ఎందుకంటే మనకి మెమరీస్ ఉండాలి కాబట్టి. మనుషులు లేకపోయినా ఈ రోజుల్లో ఏంటంటే మనుషులు లేకున్నా ఇలా వీడియో రూపంలో అయినా ఫొటోస్ రూపంలో అయినా మనం చూసుకోగలుగుతున్నామంటే మెమరీస్ అనే కదా చెప్పుకోవాలి. నేను ప్రతిదీ కూడా నేను వీడియో రూపంలో కానీ ఫొటోస్ రూపంలో కానీ ప్రతిదీ సేవ్ చేసుకుంటానండి నా లైఫ్లో అన్నమాట. నేను ప్రతిదీ సేవ్ చేసుకుంటాను, నాకు ఇష్టం అలాగా. ఇంకేంటంటే మంచిగా అందరం కూడా సాయంత్రం అయిన తర్వాత పిక్స్ అనేది తీసుకున్నాము.
ఇంకా అలాగే మా ఫ్రెండ్స్తో కూడా మేము పిక్స్ దిగుదాము మధ్యాహ్నం అని అనుకున్నాం, కానీ కుదరలేదన్నమాట. ఫ్రెండ్స్ అయితే చాలా ఫీల్ అయ్యారు, భోగి రోజు అనేది పిక్స్ అనేది దిగలేదు కదా అనేసి. ఇంకా సంక్రాంతి రోజు అయితే దిగుదామని అనుకున్నాము. ఈ రోజు అలాగే కుదరలే కదా, నెక్స్ట్ డే దిగుదామని అనుకున్నాము. ఇంకా చూడాలి మరి రేపు దిగుతామో లేదా అన్నది. పండగన్న మాటే కానీ అస్సలు నాకు ఖాళీ అన్నది లేదన్నమాట. పండగలో కూడా నేను మిషన్ కుట్టుకుంటానే చాలా అనుకున్నా ముందే, అవేమీ జరగట్లేదు. సినిమా కన్నా వెళ్దాం అనుకున్నాం, పండగ అయ్యేసరికల్లా సినిమాకి వెళ్తామో లేదో కూడా చూడాలి. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి. మేము తీసుకున్న పిక్స్లో ఒక పిక్స్ యాడ్ చేస్తాను, చూడండి.